హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఇయర్ ఈ ఫామ్ వచ్చేసి ఈ తోట తీసుకోవడం జరిగింది. ఇది 40-50 ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో దీంట్లో నేను ముఖ్యంగా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామనేసి. దీంట్లో టోటల్గా ఇది ఎవరైతే చెట్లు లేకుండా ఉన్నాయో అంతవరకు మా ఫాము. సో ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్లో చెట్లన్నీ కొట్టించేశాను, ఎందుకంటే అవి 40-50 సంవత్సరాల చెట్లు కాబట్టి అవి కాయటానికి ఇంకా కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని తీసుకొని సెకండ్ ఫేజ్లో మొత్తం మొద్దులన్నీ తీపించేశాను. తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చేసి మొద్దులు తీసిన తర్వాత మనకు ఏమంటే కొంచెం నీళ్లు చక్కగా 4 మూలలకు వెళ్ళేటట్లుగా ఈ డోజర్ పెట్టేసి ఈ డోజర్తో ప్రతి ఒక్క మడిని ఇలా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఒకసారి ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ దీంట్లోకి వెహికల్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇంకా ఏమి రావాల్సిన పని లేదు. సో ఇది టోటల్గా 8 మడులు ఉన్నాయి. ఈ 8 మడుల్లో అన్ని ట్రీస్ ప్లాంట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అన్ని ప్లాంట్స్ మనకి ఇక్కడ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో సింగిల్ క్రాప్ కాకుండా అవన్నీ. సో ఇక్కడ చూసినట్లయితే 2 పెద్ద మడులు చేయించాము. అంతమునుపు ఇదంతా బాగా హైట్ ఉండే, ఆ చివరి మీరు కట్ట చూస్తున్నారు కదా, ఆ కట్ట వరకు. సో అంత హైట్ ఉంటే బాగోదనేసి మనం తినడానికి రైస్ కూడా మనకి మేజర్ ఫ్యాక్టర్ కాబట్టి, సో ఈ రైస్ పండించడానికి ఈ 2 మళ్ళు, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. ఇవి కూడా సేమ్ ప్రాసెస్లో మొత్తం డోజర్ పెట్టి లెవెలింగ్ చేయించాను. ఒక 4-5 డేస్ నుంచి ఈ వర్క్ జరుగుతుంది. సో న్యాచురల్ ఫార్మింగ్లో మనకు వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్షం నీళ్ళు అనేది మన పొలం నుంచి బయటికి పోకూడదు అన్నమాట. సో ఆ వర్షం నీళ్ళు అనేవి స్టోరేజ్ చేయడానికి నేను ఇక్కడ ఒక పెద్ద కోరి తవ్వించాను. ఒక ఆల్మోస్ట్ 12 సెంట్లు ఉంటుంది అనుకున్నా, 10-12 సెంట్లు. సో దీంట్లో ప్లాన్ ఏంటంటే మన పొలంలో పడిన వర్షం నీళ్ళు అనేది దీని కిందకి వెళ్ళి స్టోరేజ్ అవ్వాలి. సో మనకి అవసరం ఉంటే దీంట్లో నీళ్ళు బాగా స్టోరేజ్ అయ్యి ఇంకిపోకుండా ఉంటే మనం వ్యవసాయానికి ఈ నీళ్ళు వాడుకోవచ్చు అనమాట, బోర్ నుంచి కాకుండా. ఎందుకంటే బోర్లో మనకి 200-300 ఫీట్స్ నుంచి వస్తాయి వాటరు. మనం 300 ఇయర్స్ 400 ఇయర్స్లో పడిచిన ఇంకిన వాటర్ అంతా మనం మిషన్ ద్వారా తీసేస్తున్నాము. అది సరైన పద్ధతి కాదని మా గురువుగారు చెప్పారు. సో అందుకనే మా ఫామ్కి సరిపోయేంత వర్షం నీళ్ళు స్టోరేజ్కి ఇది తవ్వించాను. సో ఇది ఒకటి వచ్చేసి చిన్న మడి ఉంది, దీన్ని కూడా మడి చేయించాను. ప్లాన్ ఏంటంటే దీంట్లో రైస్ పెట్టకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఆవు కానీ, మ్యాక్సిమం ఆవే తీసుకుందాం అనుకున్నాను. సో ఆవు మేతకే ఇది ఒక 10-12 సెంట్లు ఉంటుందేమో నాకు తెలిసి, ఒక 15 సెంట్లు ఉండొచ్చు. ఈ దీంట్లో ఆవు మేత మన దేశీ రకాలైన హీరామణి కానీ లేకపోతే జుంజువా కానీ ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి ఈ 2 మళ్ళు నేను ఇందాక చెప్పినట్లుగా రైస్కి, వరి పండించడానికి దేశీ విత్తనాలు వరి పండించుదామని అనుకుంటున్నాను. సో ఇలా ఉండింది. ఇంకా ఈ పైనకి వచ్చి చూస్తే 8 మళ్ళు ఉన్నాయి. ఈ 8 మళ్ళల్లో మనకి ఏవైతే అవసరమో మన ఇంటి అవసరాలకి మెయిన్ పప్పులు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ అన్నీ ఏదైతే అవసరమో అన్నీ దీంట్లో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మళ్ళు కూడా ఆ డోజర్ పని చేస్తుంది కదా, ఆ మడుల్లాగే ఈక్వల్గా చేపించేసి దీంట్లో నెక్స్ట్ మన ప్రకృతి వ్యవసాయంలో బెడ్స్ తయారు చేయించాలి. సో నెక్స్ట్ పని ఏంటంటే జేసీబీని తీసుకొచ్చి, ఎందుకంటే మనకు మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉండింది. సో జేసీబీని తీసుకొచ్చి మన ప్లాంటేషన్ తగ్గట్లుగా మనం ఎన్ని అడుగులకు ఒకసారి ఒక కాలువ తీయాలో తీసి దాంట్లో వచ్చిన మట్టిని బెడ్స్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 4 మళ్ళు, ఈ 4 ప్లస్ ఆ 8 మళ్ళు. సో మెట్టపైర్లకి అనుకుంటున్నాను. మెట్టపైర్లు అంటే ఏ పత్తో లేకపోతే పామాయిలో కాదు, మామిడి తోటో కాదు. సో మనకు అన్ని రకాల
ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులకి ఏవైతే అనుకూలంగా పండుతాయో అవి మొత్తం ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సో మా ఇంట్లో తినడానికి కావాలి కాబట్టి నేను ఈ 3 చెట్లు ఉంచాను. సో ఇది వచ్చేసి బంగినపల్లి, ఇది వచ్చేసి పెద్ద రసం, అక్కడ ఒక చెట్టు ఉంది కదా చిన్న రసం. సో 3 చెట్లే ఉంచడం జరిగింది, ఎందుకంటే మనకి ఈ తోట పెరిగిందాక కొంచెం కావాలి కాబట్టి. సో ఇక్కడ నేను వచ్చేసి ఆ క్వారీ తవ్వించినప్పుడు మట్టి తోలించాను, ఎందుకంటే రేపు పొద్దున ఎవరన్నా మనుషుల్ని పెట్టాలన్నా లేక మనం ఒక ఆవు 2 ఆవులు తీసుకోవాలన్నా అవి ఉండటానికి ప్లేస్గా ఇక్కడ ఒక షెడ్ నిర్మిద్దాం అనుకుంటున్నాను. సో ఇది షెడ్డు. సో ఈ మళ్ళు కూడా సేమ్ ప్లాన్ చేయించాలి. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ వేయించాలి. తర్వాత చెప్పినట్లుగా జేసీబీ తోటి బెడ్లు కాలువలు తీయించుకొని బెడ్లు చేయించాలి. సో ఇక్కడ నేను చూసినట్లయితే మాకు ఆవులు లేవు ప్రస్తుతానికి, బట్ నేను వేరే చోట ఆవుల దగ్గర ఉన్న ద్వారా వాళ్ళ మూత్రం పేడ తీసుకొచ్చి ఇట్లా ఘనజీవామృతం తయారు చేశాను. యాక్చువల్లీ ఇంకా తయారు చేసి ఉండాలి, ఈ మధ్యలో వర్షం పడిపోయింది. సో వర్షం పడటం వల్ల ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ నేను గోమూత్రం తెచ్చేసి ఆ డ్రమ్లో అయితే స్టోర్ చేశాను ప్రస్తుతానికి. సో ఇది ఓవరాల్గా మా ఫాము ఇనిషియల్ స్టేజ్, వెరీ వెరీ ఇనిషియల్ స్టేజ్ ఇది. ఇంకా 2-3 స్టెప్స్ ఉంటాయి మాకు ప్లాంటేషన్ ముందే. సో అవి కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సైనింగ్ ఆఫ్, బై బాయ్.